కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. వాట్ హ్యాపెండ్ ఇన్ నేపాల్ అని చెప్పేసి మాట్లాడారు. జెన్జీ ఏదో ఒక రోజు తిరగబడుతుంది, తిరగబడిన నాడు కేంద్ర ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్పేసి కేటీఆర్ గారు ముందే చెప్పారు. అదేవిధంగానే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ జాడ లేకుండా పోయింది. అంతో కొంత ఆర్మీలు లేకుంటే సంథింగ్ డిఫెన్స్కి సంబంధించిన జాబులు కూడా నోటిఫికేషన్ పడడం లేదు ఇప్పటిదాకా. ఉద్యోగాలు రాక గ్రాడ్యుయేట్ అయ్యి ఒక సంవత్సరానికి లక్షల మంది గ్రాడ్యుయేట్ అయ్యి పాస్ అవుట్ అవుతూ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఏమైనా మాట్లాడితే ఈరోజు జై శ్రీరామ్, హిందూ ధర్మాన్ని కాపాడుకోండి, హిందూ ధర్మమే ముఖ్యం అని చెప్పేసి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీ పార్టీకి నేను ఒక సవాల్ చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో ఇదే బీజేపీ పార్టీ భవిష్యత్తు లేదు. ఇదే భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూలిపోబోతుంది. ఈరోజు ఏమైనా మాట్లాడితే వీళ్ళు అంటూ ఉన్నారు హిందూ ధర్మం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి. మీరా నేర్పేది భారతీయులకు, మీరా నేర్పేది హిందుత్వం గురించి. ఒక లెక్కని చెప్పాలంటే బీజేపీ పార్టీకి ఆ యొక్క హిందూ దేవాలయాలకు సంబంధించిన దేవుళ్ళను కూడా వీడు మొక్కరు. అసలు ఒక లెక్కని చెప్పాలంటే అసలు మొక్కరు, రాజకీయాలు చేసుడు తప్ప మొక్కరు. ఈ తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ ప్లస్ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంది? అది పార్టీ కాదు, నిరుద్యోగులందరూ ఏకమై పెట్టుకున్న పార్టీ. మాకు ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పేసి తిరగబడుతున్న పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఛాయ్ అమ్ముకున్నట్టుగా దేశాన్ని అమ్ముకుంటుండు. మా దేశాన్ని మేము పరిరక్షించుకోవాలని చెప్పేసి తమ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మాకు ఉద్యోగాలు కావాలంటూ కొట్లాడుతున్న కొన్ని కోట్ల మంది యువతని ఈరోజు మన దేశం వాళ్ళు కాదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, మీరు అనవసరంగా రాహుల్ గాంధీ మాయలో పడొద్దు అంటే జాబులు అడిగితే పాకిస్తాన్ వాళ్ళట. ఈ యొక్క బీజేపీ గురించి మాట్లాడితే యాంటీ నేషనల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు రకరకాలుగా, అందులోనూ ఆకుల శ్రీవాణి గారు, అసలు ఈవిడ గురించి నేను ఎప్పుడు మాట్లాడా, అంత సబ్జెక్ట్ ఉన్న మహిళ కూడా కాదు. అందులోనూ ఆవిడ గారికి మినిమం సబ్జెక్ట్ లేదు. రోజు నెలకు బీజేపీ పార్టీ నుంచి ఫండ్ అందుతుంది కావచ్చు. ఆవిడ గారు మాట్లాడే మాటలు తెలంగాణ యువత, భారతదేశ యువతని రగిలించే మాటలు, పుల్లలు పెట్టే మాటలు మేడం గారు మాట్లాడారు. ఒక్కసారి మీరే వినుర్రి. పందులే గుంపులుగా వస్తాయి, సింహం ఒంటరిగా వస్తుంది. సినిమా డైలాగ్ కానీ చూస్తుంటే మాత్రం అది నిజం అనిపిస్తుంది. అసలు ఈ నిన్న ఢిల్లీలో జరిగింది విద్యార్థుల నిరసన కాదు. దేశం పైన ద్వేషంతోటి, సనాతన ధర్మం పైన వ్యతిరేకతతోటి నరేంద్ర మోదీ గారిని రాజకీయంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఏమైనా అవతార పురుషుడు అయిపోయినా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ మాటలు వింటా ఉంటే ఈ మేడం గారే, అన్నా ఎప్పుడైనా మీరు కృష్ణుని చూసారా, ఎప్పుడైనా మీరు రాముని చూసారా, మీరు చూడలేదు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ వస్తుండు, ఇక రాముడు కృష్ణుడు అంటే భగవంతుడి కన్నా గొప్పడని చెప్తుంది మేడం గారు. భగవంతుడి కన్నా గొప్పడు మోడీ అన్నట. మరి అటువంటి మోడీ ఈరోజు దేశాన్ని మొత్తం పరికప్ట ఇన్కమ్ పరంగా చూసుకుంటే దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. ఈరోజు నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు నిరుద్యోగులు కాదు, వాళ్ళు దేశం మీద వ్యతిరేకత ఉన్నోళ్ళట. ఎవరు? దేశం మీద వ్యతిరేకత ఉన్నోళ్ళట. బా, నెల పేమెంట్ అందినట్టుంది, అందుకని జోష్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ చెల్లెలే ఉండుంటే, నీ కొడుకే ఉండుంటే, నీ బిడ్డే ఉండుంటే లాఠీతోటి నెత్తి మీద 2 పళ్ళను కొట్టి రక్తం గారెలా కొడితే ఈరోజు ఈ మాటలు మాట్లాడటం లక్క. మీరు ఈరోజు బీజేపీ నుంచి నెల మీకు పేమెంట్ వస్తుంది, మీకు ఉద్యోగం దొరికింది కాబట్టి ఈరోజు కంట్రోల్ చేయడానికి ఎంతైనా మాట్లాడతారు. సనాతన ధర్మాన్ని మీరెవరండి సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి? ఈ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడు సనాతన ధర్మం నేర్చుకుంటాడు పుట్టగానే. మహాభారతంలో పర్వాలు రావు, వీళ్ళకి ఒక అధ్యాయం రాదు, వీళ్ళకు హిందూ గ్రంథంలో ఉన్న శ్లోకాలు రావు, వీళ్ళకు హనుమాన్ చాలీసా చదవడం రాదు వీళ్ళకు. వీళ్ళందరూ కలిసి సనాతన ధర్మంని సాగదీస్తా మాట్లాడుతూ ఉన్నారు. మా తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరు హిందువులే. ముస్లిం వాళ్ళు ఆచరించుకున్న వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు. క్రైస్తవులు వారి యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు. హిందువులు వారి మతాన్ని వారు ఆచరించుకుంటారు. ఏనాడు కూడా మా మతాలకు భంగం జరుగుతుందని 1947లో బ్రిటిష్ వచ్చి అడిగిండట. హూ ఆర్ యు అడిగితే వీఆర్ ఇండియన్స్ అని చెప్పిరట. కానీ 2026 పరంగా చూసుకుంటే హూ ఆర్ యు అడిగితే ఐఎమ్ హిందూ, ఐఎమ్ ముస్లిం, ఐఎమ్ క్రిస్టియన్. మతాల వీజుగా విడగొట్టి ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది తప్ప ఈ 12 సంవత్సరాల్లో బీజేపీ ఏం చేసింది? ఒక్క మాట చెప్పు ఆకుల శ్రీవాణి గారు, ఒక్క మాట చెప్పుర్రి, ఒక్క మాట చెప్పుర్రి, వేరే ముచ్చటే వద్దు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటోళ్ళు మీకు నేను చెప్తున్నా కదా, బీజేపీ మొలక కూడా ఎత్తదు రాబోయే రోజున, మొలక కూడా ఎత్తదు. మీరు మాట్లాడుతుర్రు కావచ్చు. ఈరోజు హిందూ దేవుళ్ళను వీళ్ళు జోకర్ చేసుకుని రోడ్ల మీద ఆడిస్తూ ఉన్నారు. నితిన్ నబీతో ఎవరో వ్యక్తి, అతను రాజకీయ
రాజకీయ రథం కదులుకుంటూ వస్తుంటే హనుమంతుడు ముందుకెళ్ళి డ్యాన్స్ చేయాలట. అంతే వీళ్ళు పైనుంచి ఊడిపడ్డారా బీజేపీ వాళ్ళు? ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినడం లేదా? ఆ పరమతాన్ని వీళ్ళు క్రైస్తవ మతాన్ని ఎంత కించపరుస్తూ మాట్లాడతారంటే, ఆ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడతారంటే, ఒక హిందూ ఒక ముస్లిం మతాన్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, వీళ్ళ లెక్కన చూస్తుంటే, ఈ బీజేపీ పరిపాలన లెక్క చూసుకుంటే బ్రిటిష్ పరిపాలన బాగుండే అన్నాడు. బ్రిటిష్ పరిపాలన అయినా బాగుండే కానీ వీళ్ళింత అద్భుతంగా తయారవుతారని అసలు అనుకోలే. బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం ఆరిపోయే దీపమే, గుర్తుపెట్టుకోండి. ఇక అక్క మాటలు వినండి, అక్షరాల 3 నిమిషాలు ఉంది, వినురు ఒకసారి. కొంతమంది గుంటనక్కలు చేసిన ద్రోహం. అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఆ దేశంలోకి ఈ దేశంలోకి పైసలు అడుక్కొని వచ్చి మరి మన దేశంలో ప్రజాస్వామ్య ముసుగులో చేస్తున్న కుట్ర. వాళ్ళకి విద్యార్థుల పైన ఉన్నది ప్రేమ కాదు, వాళ్ళకి విద్యార్థుల భవిష్యత్తు కోసం చింత లేదు. వాళ్ళకి కేవలం కావాల్సింది వాళ్ళ రాజకీయ ఎజెండా, వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక సాకు మాత్రమే. ఆ రోజు రైతులు, ఈ రోజు విద్యార్థులు. అసలు నిజంగా కూడా వాళ్ళకి విద్యార్థుల పైన, విద్య పైన ప్రేమ ఉంటే దానికోసం కదా వాళ్ళు మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏం మాట్లాడతారు? దేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారు, దేశ వ్యతిరేక మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. విద్యార్థులారా, దయచేసి మేలుకోండి, ఆలోచించండి. ఈ సమాజం మనది, ఈ దేశం మనది. వాళ్ళేంటి తిరిగి పందలు, దేశద్రోహులు, గుంటనక్కలు. రేపుతున్న ఫ్లైట్ ఎక్కి వేరే దేశాలకి తిరిగి పందల లాగా పారిపోతుంది. వాళ్ళకి కావాల్సింది ఫేక్ ఎజెండా మాత్రమే. కానీ ఈ దేశం మనది, ఈ కుటుంబం మనది. ఒకవేళ తప్పులు ఉంటే వాటిని ప్రశ్నించండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి. కానీ ప్రజాస్వామ్య ముసుగు. ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు, బజ్జీలు చేయట్లా అక్కగారు. వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, పూరీలు చేయట్లా. వాళ్ళు దేశాన్ని అడుగుతూనే ఉన్నారు, దోశలు ఎట్లా. యాడ నుంచి ఊడిపడతారండి మీరందరూ? యాడ తయారయ్యారు? మీరు నాకు అర్థం కావట్లేదు. మొన్న రామ మందిరంలో 200 కోట్ల రూపాయల విరాళాల డబ్బు మాయమైపోయింది. ఆకుల శ్రీవాణి గారు ఎటుపోయిరండి మీరు? అప్పుడు బీజేపీ పార్టీ ఆడబిడ్డలను చూడకుండా విచక్షణారహితంగా మైనర్ అమ్మాయిలను ఏ విధమైన అత్యాచారాలు పాల్పడతా ఉంటే ఎప్పుడైనా మాట్లాడిరా మీరు అక్క? ఎప్పుడైనా ఏనాడైనా మన కుటుంబంలో అదే సంఘటన జరిగి ఉండుంటే మీరు అట్లనే కామ్డన్గా ఊకినట్టు బీజేపీ నుంచి డబ్బులు వస్తున్నాయి, మన కుటుంబంలో ఏం జరిగిన సంబంధం లేదు అని మీరు ఊకునేటోళ్ళ? ఒక్కటి చెప్పుర్రి. నీ కొడుకున్నాడు, పిల్లని కూడా ఇవ్వడానికి సిద్ధపడతలేరు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు, సావడానికి సిద్ధమైపోయిండు. బయటికి పోతే పోలీసు వాళ్ళు నెత్తి మీద కొడుతుర్రు, రక్తం వెళ్ళి కారుతా ఉంది. మీరు ఇదే మాట మాట్లాడతారా? అరే చిన్న మనకెందుకురా, మనం బీజేపీని పట్టు ఆటో తరాజులు ఇటో తరాజులు పెట్టి జోకుదమరా బిడ్డ, మనకెందుకురా ఉద్యోగాలు అని చెప్పేసి మాట్లాడతావు అక్క? వేరే ముచ్చట్లేదా? ట్రైనింగ్ తీసుకొని వచ్చిర్రా. మరి మీరేం చేస్తున్నారు? నాకు తెలిసి వీళ్ళని చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మోడీకి గుడి కట్టేటట్టు ఉన్నారు వీళ్ళందరూ కలిసి. గుడి కడతారు వీళ్ళు పక్కగా. మీకు మోడీ గొప్పోడైతే నేను ఒకటే చెప్తున్నా, భజన చేసుకోరు కూర్చొని ఆడ. పొద్దున్న లేచి మీరు హనుమాన్ చాలీసా చదివే బదులు చిన్నపిల్లోడు ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో ఉన్నాడు, మోదీ మోదీ అనుకుంటే రోడ్ల మీద తిరుగుతున్నాడు, బుడ్డోడు గింతనే ఉన్నాడు. ఆ విధంగా మీరు రోడ్ల మీద తిరుగుర్రి, అంతేగాని సబ్జెక్ట్ లేని మాటలు ఎందుకు అక్క? ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశ యువత సంఖ్య అతి పెద్దది. ఏ దేశాల్లో కూడా లేదు ఇంత యువత, మన దేశం కూడా ఉంది. ఈరోజు ఇతర దేశాల్లో వాళ్లకు విచ్చలవిడిగా పిల్లల్ని ఇక్కడ రైట్ ఉన్నా కూడా వాళ్ళ సంఖ్య పెరగాల, మన సంఖ్య పెరిగింది, మన దేశ సంఖ్య పెరిగింది. మరి నిరుద్యోగతలు కూడా మనమే ముందున్నాం. మళ్ళా జై శ్రీరామ్ అనే నినాదంలో కొట్లాడేది కూడా మనమే. నరేంద్ర మోడీ గారికి నిజంగా చిత్తశుద్ధి లేదు, కానీ వేరే దేశాల్లో పోయి ఉన్న గుడుల గురించి చూపెడతారు, కానీ వేరే దేశాల్లో ఉన్న బిల్డింగ్ల గురించి ఆయన ఎందుకు చూపెడమ్మా? దాని గురించి ఎందుకు మాట్లాడాలా? అంటే మీరేనా దేవుళ్ళ గురించి చెప్పేది? ఈ తెలంగాణ సమాజంలో కానీ భారతదేశంలో కానీ వాళ్ళకు మొక్కుడు, పూజలు చేసుడు, యాగాలు చేసుడు, యజ్ఞాలు చేసుడు తెలియదా? మీరేనా? పైనుంచి ఊడిపడ్డారా మీరందరూ కలిసి? ఈ బీజేపీ వాళ్ళకి ఎవరికైనా వందే మాత్రం చక్కగా వచ్చా? వందే మాత్రం చూడకుండా ఎవరికైనా వచ్చా? ఎవడో వాడు ఎంపీనో కేంద్ర ఎంపీనో ఎవడో డిబేట్లో కూర్చుంటే మాట్లాడతాడు, మీకు వందే మాత్రం వచ్చా అంటే శుక్రపాదలా అనుకుంటేవాడు అసలు వానికి చక్కగా వందే మాత్రమే రాదు, పరువు పోతుంది. వాడు మెల్లగా సెల్లు తీసుకొని ఇట్లా గూగుల్ చేస్తూ ఉంటాడు వందే మాత్రం గురించి. అట్లాంటి దరిద్రులు మీ బీజేపీలో ఉన్నారు, అట్లాంటి విధవలు మీ బీజేపీలో ఉన్నారు. ఈరోజు దేశానికి సంబంధించిన జాతీయ గేయం అది కూడా చదవడం రాదు కదా తల్లి మీకు? అది కూడా రాదు కదా?
మేము హిందువులం హిందువులం అని మాట్లాడుతున్నారు కదా. హిందూ ధర్మం ఏమి నేర్పింది తల్లి? పరమతాన్ని గెలకండి, పరమతాన్ని గెలకండి, నమాజు చేసుకుంటే గెలకండి. వాళ్ళు నమాజ్ చేసుకునే టైంలో జెండాలు పట్టుకొని మసీదులు ఎక్కండి. చర్చిలలో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే వాళ్ళ మసీదుల చుట్టూ జై శ్రీరామ్ జై. మీరు ఒకరోజు చనిపోయినా కూడా రేపటి రోజున ఆ శ్రీరాముడు కూడా మిమ్మల్ని స్వర్గంలో రానియని నాకు తెలిసి మిమ్మల్ని అటు నుంచి అటే నరకంలో దోషిస్తాడు. ఏనాడు కూడా రాముడు అట్లా చేయలేదు. ఏనాడు కూడా రాముడు చిన్న జీవికి కూడా హాని కనిగేలా. హైందవ ధర్మం చెప్తుంది, హిందూ ధర్మం చెప్తుంది, మహాభారతం చెప్తుంది, ఈరోజు భగవద్గీత కూడా చెప్తుంది. ఏమని? ధర్మం ధర్మం మీద నిలబడు, ధర్మం కోసం కొట్లాడు, అంతేగాని పరధర్మాన్ని అగౌరవపరచకని చెప్తుంది. చదువుకోండి అమ్మ. ముందు 10 పాస్ అయ్యిర్రా, 10 పాస్ అయ్యిర్రా, 8 క్లాసులో డ్రాప్ అవుట్ అయ్యిర్రా? నాకు డౌట్ అనిపిస్తుంది. మీరు టైటిల్ పెడతా ఉంటే కూడా నాకు అనిపించింది ఏంటంటే గూగుల్ చేసుకుంటారు మీరంతా. ఆ బ్యాచే నాకు తెలిసి. చక్కగా చదువుకుంటే ఈ గోస్ ఎందుకు వచ్చు? ఇనురు ఒకసారి ఇనుర్రి. ఇట్లాంటి గుంటనొక్కలు చెప్పే మాటలు నమ్మకండి. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? నిరసన కాదు కాదు, ఆడ మిర్చి బజ్జీల వడప్పాలు అమ్ముకున్నారు వాళ్ళు. నరేంద్ర మోడీ లోపల నుండి ఛాయ్ చేసిండు, వీళ్ళు బయట ఏమో బిస్కెట్లు అమ్ముకున్నారు. ఏం జరిగింది? ఏం జరిగింది అక్క? వినుర్రి. దాడి, మన దేశాన్ని మనం కించపరిచి చేస్తున్న దాడి. అయ్యో, పోలీసుల పైన, విలేకరుల పైన, ప్రజాధనం పైన మనమే ద్రోహం చేస్తున్నాం. ఇప్పటికన్నా మేలు. ఒకవేళ మీకు రాజకీయాలలో మార్పు రావాలి అని మీరు అనిపిస్తే మీరు కేవలం ఓటర్లుగా మారకండి, నాయకులుగా మారండి. మీరు బాధ్యత వహించండి. బాధ్యతగా ఒకవేళ 10 మంది నాయకులు ఒక రాజకీయంగా నిల్చున్నారు అంటే డీప్ రీసెర్చ్ చేయండి, గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. అందులో ఏ నాయకుడు సమాజానికి మంచి, ఏ నాయకుడు అయితే సమాజాన్ని నిర్మిస్తారో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి. అలాంటి నాయకుడితో సమాజ నిర్మాణం చేయించండి. అది ప్రజాస్వామ్యం. కానీ ఇట్లాంటి గుంటనక్కలు కొంతమంది అందరూ ఒక దగ్గర చేరి నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేక మిమ్మల్ని మీ భుజాల పైన. లేదక్క, మేము కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. మాకు ఛాయ్ అమ్ముకునే నాయకుడే కావాలి. ఛాయ్ అమ్ముకున్న నాయకుడే మాకుంటే మంచిగా జరుగుతుంది. మాకు ఉద్యోగాలు వస్తాయి. పొద్దున్న లేచి తరాదులు పట్టుకునే జోకే ఉద్యోగాలు వస్తాయి. మేము పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసా చదువుకున్నా కూడా మేము హిందువులం అని చెప్పేసి స్క్రీన్ మీద పెట్టుకునే మీ మాటలు. అట్లాంటి నాయకుడు కావాలి మాకు. ఈరోజు మీ కొడుకు కూడా ఉద్యోగాలు రాకుండా బాగుండండి. రోడ్డు మీద బిచ్చం ఎత్తుకొని అయ్యా అవ్వా 10 రూపాయలు ఏంటి అవ్వా అని చెప్పేసి కొట్లాడితే బాగుండు. నీ కొడుకైనా చదివిపించారా, లేకుంటే ఆయనను కూడా జెండా ఏం చేసి బిడ్డ నువ్వు కూడా రోడ్ల మీద పట్టుకొని మోడీ మోడీ అనుకుని తిరుగు బిడ్డ అని చెప్పేసి ఎక్కడైనా మాట్లాడారా మేడం? ఏందక్క ఇది? ఏం మాట్లాడుతున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ చేయాలనా? నేను చెప్తున్నా విను. నీ గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లుందో బీజేపీది. ఒక మంచి విత్తనం బీజేపీ అయితే ఆ విత్తనాన్ని భూమిలో పాతేస్తే అందులోనే మురుగుతుంది తప్ప ఎప్పటికీ మొలకెత్తదు. గుర్తుపెట్టుకో, ఇదే నీ బీజేపీ పార్టీ కథ. గ్రౌండ్ రిపోర్ట్ కావాలా మీకు? ఇప్పటికిప్పుడు అక్క తప్పుగా అనుకోవద్దు. ఇప్పటికిప్పుడే మోస్ట్లీగా యువతీల పైన అత్యాచారం చేసిన పార్టీ ఏదైనా ఉందా అని ఒక్కసారి మీరే గూగుల్లో కొట్టుర్రక్క. దయచేసి మీరు ఒక్కసారి కొట్టుర్రి. ఏమనొస్తుందక్క? వచ్చిందా బీజేపీ పార్టీ అని? ఆడబిడ్డలపైన అత్యాచారం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆడబిడ్డలకు రక్షణ కల్పించే పార్టీ బీజేపీ పార్టీ. హిందూ ముసుగులో దాక్కున్నా చెప్పొద్దు, కానీ హిందూ ముసుగులో దాక్కున్న కా డాష్ దులు వాళ్ళు మీ పార్టీ వాళ్ళే అక్క, మీ పార్టీ వాళ్ళే. మాకు ఇట్లాంటి పార్టీలు వద్దు. మా తెలంగాణ సమాజం బైకాట్ చేస్తుంది. ఏనాడైతే ఎన్నికలు వస్తాయో ఆనాడు బీజేపీ ఆఖరి రాగం పాడుకోవాల్సిందే. ఆకుల శ్రీవాణి గారు, మీరుగా పూరీలు బజ్జీలు వేసుకొని ఇంట్లో కూర్చుండే ఇట్లాంటి భజన కార్యక్రమం కూడా ఉండదు రాబోయే రోజుల్లో. చూసిర్రు మోడీ గారికి పరిపాలన చూసిర్రు, ఆయన అభిప్రాయాన్ని కూడా చూసిర్రు. మీ అభిప్రాయం కూడా చూస్తా ఉన్నాం అక్క. వినుర్రి. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికన్నా మేలుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశాన్ని మన సమాజాన్ని నిర్మించండి. అందులో మీరు కూడా భాగస్వాములు కండి. ఒకవేళ తప్పుంటే ఎదిరించండి, ప్రశ్నించండి, పోరాడండి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఇట్లాంటి వేరే దేశాల ఐడియాలజీని మన దేశం పైన రుద్దాలని, మన దేశాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న వాళ్ళ మాటలలో పడకుర్రి. ఎవరి మాటల్లో మీరు పడకుర్రి అని చెప్పేసి ఆకుల శ్రీవాణి గారు రేపటి రోజున
ప్రధాని పిఎం కాబోతున్నారు. బీజేపీ పార్టీ గొప్ప నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్న ఆకుల శ్రీవాణి గారిని ప్రధాని మోడీగా పదవులు ఇవ్వాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో ఉండాలి. ఒకళ్ళు ఛాయ్ అమ్ముకునేటోళ్ళు ప్రధాని అయితే మరొకరు పూరీలు చేసుకునేటోళ్ళు కూడా ప్రధాని కావాలి. అది మన దేశ హక్కు. అయితే వీళ్ళు కాపాడతారన్నమాట, దేశాన్ని వీళ్ళు కాపాడతారన్నమాట. నిరుద్యోగులందరూ నా కళ్ళలో చూస్తూ ఉంటే గత 2 రోజుల నుంచి నేను స్క్రీన్ మీదకి రాలే, 2 రోజుల నుంచి చూస్తూ ఉంటే కళ్ళలో నీలాగల. ఇదా నా దేశం కోరుకున్నది, ఇదేనా నా దేశం మార్పు కోరుకున్నది. ఈరోజు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంత గొప్ప గొప్ప చదువులు ఉన్నారు, ఎంత గొప్ప సైంటిస్టులు ఉన్నారు, ఎంత గొప్ప కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, ఎంత గొప్ప జాబ్ చేయాలనే మొత్తం మైండ్ సెట్ ఉన్న చాలామంది ఉన్నారు. నరేంద్ర మోడీ అన్నాడు కదా, యువకులకు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ₹1,00,00,000 వరకు లోన్ ఇస్తా అన్నాడు. 3 సార్లు అప్లై చేసుకున్నా, 3 సార్లు దిస్ సైట్ ఆర్ నాట్ అవైలబుల్ అని వచ్చింది సిస్టంలో, నెట్ సెంటర్లో పోతే. ఈరోజు పందులు లెక్క అదానీ అంబానీ దేశాన్ని దోచుకుంటుంటే వాళ్ళ వెనకాల ఉండి నడిపిస్తున్నది మాత్రం నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వీళ్ళు మాత్రమే. నిజం తెలుసుకోండి, తిరగబడాలి. తిరగబడ్డ టైం వచ్చింది. ఈరోజు ఈవీఎంలు హ్యాక్ చేసుకుంటూ గెలుచుడు గెలుపు కాదు. భగవంతుడు అన్నీ చూస్తాడు. ఒకానొక టైం వస్తుంది, బీజేపీ వాళ్ళందరూ దిగిపోయే రోజు వస్తుంది. బీజేపీ పార్టీ వాళ్ళు లేకుండా క్లీన్ స్వీప్ అవుతుంది. బీజేపీ పార్టీని మొలకెత్తకుండా చేయాలి, అదే లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, ఏనాడైతే బీజేపీ భారతదేశంలో పాతుకుపోయిందో ఆ నాడు నుంచి పర్ క్యాపిటా ఇన్కంలో పడిపోయింది. ఆ పర్ క్యాపిటా ఇన్కంలో కూడా కంపేర్ చేసుకోవాలన్నా, పోటీ పడాలన్నా కూడా పావుల పైసాకు దిగజారిపోయినాం మనం, రూపాయలు కాదు. నరేంద్ర మోడీ ఏమన్నాడు, నేను అధికారంలో రాగానే 3 సంవత్సరాల్లో అమెరికా డాలర్ని మొత్తం పడగొట్టేస్తా, చెడగొట్టేస్తా, ఇండియన్ రూపీ ఎక్కడ పోయినా కూడా కింగు లెక్క ఏలాలని చెప్పిన ఇదే మోడీ గారు ఈరోజు ఏం చేశారండి? మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చిర్రా, సద్యోగాలు ఇచ్చిర్రా, అభివృద్ధి చేసిర్రా? నేను ఒకటే చెప్తున్నా, ఆకుల శ్రీవాణి మేడం గారు, సాయంత్రం మీకు పేమెంట్ పడుతుంది కావచ్చు, మీరు మాత్రం ఇట్లాంటి దుష్ప్రచారాలు చేయకండి. యువతులు చాలా వరకు కోపం మీద ఉన్నారు. దయచేసి అనవసరమైన ఈ లేనిపోని మాటలు మాట్లాడి విద్యార్థులు మాత్రం రెచ్చగొట్టకండి. మీరు అంత పెద్దగా హిందువులైతే హిందూ మతాన్ని కాపాడదలుచుకుంటే భగవద్గీత కూడా చెప్తుంది, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ ధర్మం మీద నడువు, పక్క ధర్మాలని గెలక్కని చెప్పింది. అందుకనే ఈ బీజేపీ వాళ్ళందరికీ చెప్తున్నా, మీకు నిజంగానే అంత భక్తి ఉంటే ఆ అఘోరాలు హిమాలయాల్లో పోయి ఏ విధంగా తపస్సు చేసుకుంటారో వాళ్ళకి తపస్సు చేసుకోరు, కానీ అనవసరంగా పక్క మతాలను అయితే గెలకకండి.